వివిధ మారుమూల ప్రాంతాలకి, దట్టమైన అడవులు ఉన్న ప్రాంతాలకి నేను సువార్త చెప్పాలి ప్రభు అని ఆమె అలా భారంతో ముందుకెళ్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే ఆమె మరి ముందుకెళ్తూ వచ్చిందో ఆ యొక్క అడవి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక మారుమూల గ్రామానికి వెళ్తే ఆ మారుమూల గ్రామంలో ఒక మిషనరీ ఉన్నాడు. ఆయన పేరు వార్లీ. ఆయన పేరేంటి? వార్లీ. ఆయన కూడా దట్టమైన అడవి ప్రాంతాల్లో క్రూర మృగాల మధ్య, నాగరికత లేని వారి మధ్య వారంతా హింసించుకోవడం, ఒక జాతిని కొట్టుకోవటము, ఒక జాతిని పొడుచుకోవటము, అలాంటి నరలోక రాక్షసులు ఉన్నటువంటి ప్రాంతంలో వార్లీ అనేటువంటి ఒక మిషనరీ సేవ చేస్తున్నాడు. వాళ్ళతో పాటు ఈ యొక్క మేరీ సెసర్ కూడా ఏం చేసిందంటే అరణ్య ప్రాంతం, మనకైతే మంచి ఇల్లు ఉన్నవి ఉన్నాయా లేవా, మంచి కరెంట్ ఉంది, మంచి బెడ్ ఉంది, మంచిగా పడుకుంటాము, మనకి ఏ భయం లేదు. మరి అడవిలో ఎట్లా ఉంటది? మంచి ఇల్లు ఉంటుందా? కారు ఉంటుందా? కరెంట్ ఉంటుందా? ఏముండదు. అట్లా ఏ క్రిములు, కీటకాలు, విష పురుగులు ఉంటవి. అలాంటి పరిస్థితులలో మేరీ సెసరు అలాంటి కష్టాలు భరించింది. ఎవరి కోసమో? దేవుని కోసం, అనేకులు రక్షణ పొందాలని, అలాగే ఆమె అనేకులకు సువార్త అందించాలని ఆమె ఎన్ని కష్టాలు అయినా భరించడానికి సిద్ధపడుతూ వచ్చింది. ఆమె మారుమూలకి వెళ్ళినప్పుడు వార్లీతో కలిసి ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేసింది. అట్లా పరిచయం చేస్తున్నప్పుడు వారితో పాటు అక్కడ ఆచార వ్యత్యాసం ఉంది. వాల్ డ్రెస్సింగ్ స్టైల్ ఎక్కడ ఆ యొక్క డూక్ టౌన్ కానీ, కాలువారు కానీ ఈ ప్రాంతాల్లో వారి యొక్క జీవన విధానం వేరుంది. మేరీ సెసర్ యొక్క జీవన విధానం వేరుంది. భాష వేరు, ఈమె భాష వేరు. వాళ్ళ జీవితం వేరు, ఈమె జీవితం వేరు. వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ వేరు. వాళ్ళేమో ఏం చేస్తారంటే ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నాడు. ఎవరు? మేరీ సెసర్. ఆమె కర్లీ జుట్టు అంట మేరీ సెసర్ది. తర్వాత ఆమె బ్రౌన్ కలర్ ఉంటుంది, పొడవైన జుట్టు. ఇదేమో బేబీ కటింగ్. ఎవరిది? కాలుబారది బేబీ కటింగ్. అయితే ఏమేం చేసిందంటే ఆ జుట్టుని కట్ చేసేసుకుంది. తర్వాత వాళ్ళలాగా డ్రెస్ వేసుకొచ్చింది. ఏమో కూడా మరి నీరు రంగు బట్టలు, లూజ్ వస్త్రాలు వేసుకుంటూ వాళ్ళే కలిసిపోతూ వచ్చింది. వాళ్ళ భాష ఏమో ఎపిక్ భాష. ఈ యొక్క డూక్ టౌన్ వారి భాష పేరు ఏంటంటే ఎపిక్ భాష. వాళ్ళ భాష వేరు, మేరీ సెసర్ వారి భాష వేరు. అయితే ఈ భాష వేరు, ఆ భాష వేరు. చూడండి, మనం తెలుగు రాదు హిందీ వచ్చింది, వెళ్ళి వాళ్ళతోనే తెలుగు మాట్లాడతాం. వాళ్ళు మనకి ఏం మాట్లాడతారు? వాళ్ళు మనకి అర్థం కాదు, వాళ్ళు మనకి అర్థం, వాళ్ళకి అర్థం కాదు. పాపం మేరీ సెసర్ కూడా ఎంతో బాధపడింది. వాళ్ళు చెప్పింది ఏమి అర్థం కావట్లా, ఏం చెప్పింది నాకు అర్థం కావట్లా. అట్లా అయినా కూడా ఆమె అన్ని వాళ్ళే కొంచెం ఏం చేసిందంటే, ఒక ఆయన అన్నారా నీకు హిందీ వచ్చాయంటే తొడ ఆతానంట. అంటే అర్థం ఏంటి? కొంచెము వచ్చు. అట్లాగేమో కూడా కొంచెం నేర్చుకుంటుంది. భాష అది ఎపిక్ భాష. అట్లా నేర్చుకుని వాళ్ళతో మాట్లాడుతూ వచ్చింది. అట్లా వార్లీ తర్వాత మేరీ సెసర్ ఆ యొక్క మారు ప్రాంతంలో ఫండల్ జాతి వారి మధ్య, మరి దట్టిన అడవుల మధ్య, అడవి జాతి వారి మధ్య సువార్త ప్రకటించినటువంటి వారిగా ఉన్నారు. సువార్త ప్రకటించినప్పుడు ఇంకా మారుమూల గ్రామాలకు వెళ్ళాలి అంటే ఆమె ఎక్కడ సాటిస్ఫై కాదు. అప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక మిషనరీ గారు ఉన్నాడు. ఒక ఆయన పేరు వార్లీ మిషనరీ. ఇంకొక మిషనరీ పేరు ఏంటంటే జాన్ బేలీ. ఇంకో మిషనరీ పేరు ఏంటి? జాన్ బేలీ. ఆయన మారుమూల ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నారు. చూడండి, ఈయన జాన్ బేలీ, ఈయనేమో మేరీ సెసర్. జాన్ బేలీ అనే ఈ పెద్ద వయసులో ఈయన కూడా సమర్పణ కలిగి దేవుని కొరకు, దేవుని వార్త కొరకు మిషనరీగా మారిపోయినాడు. ఆ వయసులో అప్పుడు ఇక్కడ మేరీ సెసర్ ఈ జాన్ బేలీ గారు కలిసి మారుమూల అంతా అన్ని బిల్డింగ్లు ఉన్నాయా? పైన ఎవరు చెప్పట్లా, బిల్డింగ్లు ఉన్నాయమ్మా, అపార్ట్మెంట్స్ ఉన్నాయా? మరి ఏమున్నాయి? చెట్లు. అంటే అంత అడవి
ఏ ప్రాంతం? వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇక్కడ బైబిల్ ఉందో లేదా? బైబిల్ ఉంది. వాళ్ళు ఏ వాక్యం చెప్తున్నారంటే యోహాను సువార్త 5వ అధ్యాయం గురించి చెప్తున్నారు. వాళ్ళు మేరీ సెసర్ వాళ్ళు ఈ యొక్క జాన్ అనేటువంటి మిషనరీ గారు కలిసి ఏ వాక్యం చెప్తున్నారంటే యోహాను సువార్త 5వ అధ్యాయం. అక్కడ ఏముంటుందంటే సువార్త 5వ అధ్యాయంలో పుట్టి 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర పడినటువంటి ఒక వ్యక్తి గురించి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంట? 38 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు అతన్ని ఎవరు నీళ్ళలోకి దించరు. అక్కడ జరిగే గొప్ప కార్యం అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందంటే కనబడుతుంది. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే అప్పుడప్పుడు దేవుడు వచ్చి ఆ కోనేటిని కదిలిస్తారు. నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందు వారు స్వస్థ పొందుతారు. ఎట్టి స్వస్థ పొందుతారు. అయితే ఈ వ్యక్తి 30 ఏళ్ళ నుంచి స్వస్థ పొందుదామని అంటున్నాడు, కానీ దాన్ని ఎవరు తీసుకెళ్లేవారు లేరు. ఎందుకంటే అతను లేవలేడు, నడవలేడు, నిలబడలేడు. ఎవరు తీసుకెళ్లేవారు లేరు. అయితే యేసు ప్రభువు వచ్చి అతన్ని ముట్టి బాగు చేస్తాడు. అట్లా ఈ యొక్క పెళ్ళిని ఆయన మేరీ చేస్తారు. ఏమని చెప్తున్నారంటే, అయ్యా ఆ వ్యక్తిని ఎలాగైతే దేవుడు బాగు చేసినాడో, అతను బంధకాల నుంచి విడిపించినారో, అలాగే మనము కూడా పాపరోగములతో ఉన్నాము. మన పాపరోగము నుండి ప్రభువు స్వస్థపరుస్తారు. ఆయన మోక్షానికి తీసుకెళ్తాడు. ఆయన రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది అని యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి తెలుసుకుని వారికి ఏం చెప్తున్నారంటే దేవుని యొక్క సువార్తను వారికి బోధిస్తున్నారు. ఆ విధంగా బోధిస్తూ వాక్యాన్ని చెప్తూ ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి వారు ఉన్నారు. అయితే మేరీ చేసరు వాక్యం అయిన తర్వాత ఆ ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం టైంలో ఆమె ఏం చేసిందంటే అనేకమైనటువంటి ఆ యొక్క ఇల్లు పూడే గుడిసెలు ఆమె దర్శిస్తూ వచ్చింది. వాళ్ళతో మాట్లాడు అంటే వాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారు? ఏ భాష వాళ్ళది? హిందీ కాదు, ఎపిక్. ఆ భాష ఏంటి? ఎపిక్. మరి ఏమో కూడా కొంచెం నేర్చుకుని అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో అంటే పగటిపూట సువార్త ప్రకటిస్తుంది మిషనరీగా, సాయంత్రం పూట సిస్టర్స్ తో కలిసి వారి సమస్యలు ఏంటి, వారు ఎవరు పూజిస్తున్నారు, వారి జీవన విధానం ఏంటి, ఎవరిని పూజించాలి, ఎవరు పరలోకం తీసుకెళ్తారు, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి,